హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. సో చాలామందికి ఏదైనా ఒక ప్రాపర్టీ సేల్ చేసి ఉంటారు, లేదంటే ఎక్కడి నుంచి అయినా ఒక బల్క్ అమౌంట్ వచ్చి ఉంటుంది. అంటే 1 crore కానీ, 2 crore కానీ, 3 crores కానీ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయడం వల్ల కానీ, లేదంటే షేర్స్ సేల్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదైనా వేరే ప్లేస్ నుంచి మీ దగ్గరికి ఒక 2 crores 1 crore ప్రాపర్టీ సేల్ చేయగా వచ్చిన అమౌంట్ మీ దగ్గర ఉందనుకుందాం. దీన్ని రీఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలామందికి వినపడే మెయిన్ ప్లేసెస్ ఏంటంటే, షాద్ నగర్ చాలా బాగుంది, షాద్ నగర్లో డెవలప్మెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని. అదేవిధంగా ఆదిబట్ల సైడ్ ఇప్పుడు భూమి కాబోతుంది అని. అది ఈ రెండింటిని కాకుండా శ్రీశైలం హైవేలో, లేదంటే భారత్ ఫ్యూచర్ సిటీ ప్లేసెస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కోట్లలో లాభాలు వస్తాయి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏం చేస్తారంటే కమర్షియల్ ప్రాపర్టీస్లో నువ్వు కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి రిటర్న్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒకవేళ మన దగ్గరే ₹1,00,00,000 ఉంది అంటే, లేదా 2 కోట్లు ఉంది అంటే, ఈ కన్‌ఫ్యూజన్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దాంట్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఆ కన్‌ఫ్యూజన్‌కి ఇవాళ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడ నిజంగా హైప్ ఉంది లేదా ఆపర్చునిటీ ఉందా? అంటే షాద్‌నగర్‌లో ఉన్నటువంటి ఏదైతే గ్రోత్ ఉందో అది నిజంగా హైప్ చేయబడిందా? లేకపోతే ఆపర్చునిటీగా ఉందా అది? అదేవిధంగా ఆదిబట్ల సైడ్ లేదా సాగర్ హైవే సైడు ఆపర్చునిటీసా? లేకపోతే అది హైప్ చేయబడిందా? లేకపోతే ఫ్యూచర్ సిటీ లేదా భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా? ఇది నిజమేనా? హైప్ చేయబడిందా? లేకపోతే ఇక్కడ నిజంగానే ఆపర్చునిటీ ఉందా? ఇవన్నీ మనం ఈరోజు అనాలిసిస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 1 crore ఉంటే, సో మీరు బిలీవ్ మీ ఆర్ నాట్, ఒకప్పుడు 1 crore ఉంటే అది చాలా పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నా, 1 crore అనేది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటున్నానంటే, ఒక మంచి ప్లేస్లో మంచి ప్రాజెక్ట్లో ఒక 400 square yards మనం తీసుకోగలిగితే 70 lakhs, 80 lakhs, 90 lakhs అక్కడ వెళ్ళిపోతుంది. అంటే హైవేకి దగ్గరలో మీరు తీసుకోగలిగిన ఒక చిన్న ప్రాజెక్టులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలన ₹1,00,00,000తో ఒక ఓపెన్ ప్లాట్, ఒక సరైన ప్లేస్లో ఓపెన్ ప్లాట్ 400 square yardsతో ₹1,00,00,000 అయిపోతుంది మన దగ్గర. సో చాలామంది కామన్‌గా చేసేది ఏంటి అంటే, అనాలిసిస్ పారాలిసిస్. అంటే చాలా చోట్ల ఈ 1 crore ఇక్కడ పెడితే బాగుంటుందా? ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందా? అని చాలా ఎక్కువగా అనాలిసిస్ చేసిన తర్వాత దే ఆర్ పుట్టింగ్ దేర్ ₹1 crore ఇన్ లీస్ట్ రిటర్న్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ పెడుతున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలో కన్‌ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది తప్ప క్లారిటీ రాదు. సో ఈరోజు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మీకు ఒక క్లారిటీ గురించి, అసలు ఏది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంటు, ఏ ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మనకి రిటర్న్స్ బాగుంటాయి, ఫ్యూచర్ సెక్యూర్‌గా ఉంటుంది, సేఫ్‌గా ఉంటుంది, ఇలాంటి వాటి మీద కొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, 3 ప్లేసెస్ తీసుకుందాం. బాగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ ప్లేసెస్‌లో పెడితే మీకు ఇన్వెస్ట్‌మెంట్ డబుల్, ట్రిపుల్ టైమ్స్ 10 రెట్లు వస్తుంది అని ఎక్కడైతే సోషల్ మీడియాలో ఇలాంటి ప్లేసెస్‌లో మనం వింటూ ఉన్నాం కాబట్టి, షాద్‌నగర్, సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే, ఈ 3 ప్లేసెస్‌ని మనం గనక ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఈరోజు. షాద్‌నగర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెస్టా? లేదంటే సాగర్ హైవేలో, లేదంటే ఈ 2 కాదు, శ్రీశైలం హైవే ఎప్పటినుంచో భూమిలో ఉంది, అలా చేద్దామా? అంటే ఏది చేయాలనుకున్నా మీకొక పర్పస్ అంటూ ఉండాలి. అంటే ఎంత టైంలో మీ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అందరూ అక్కడ ఇన్వెస్ట్ చేయమన్నారు కదా అని చేసేయడం కాకుండా, మీ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ ఎప్పటి వరకు తీసుకుందాం అనుకుంటున్నారు? 1 crore ఇవాళ పెట్టాను, నేను ఒక 5 years వెయిట్ చేయగలనా? 10 years వెయిట్ చేయగలనా? నేను లేదా 20 years వరకు నాకు దాంతో పని లేదా? ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, యువర్ పర్పస్ ఏంటి? ఇది పిల్లల చదువు గురించి పెడుతున్నానా? లేదంటే పిల్లల పెళ్లి గురించి అని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నానా? లేదా నా రిటైర్మెంట్‌కు నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి ఇన్వెస్ట్‌మెంటా? లేకపోతే వెల్త్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంటా? రిటైర్మెంట్ అంటే జాబ్ చేయలేక, లేకపోతే ఫ్యూచర్‌లో దీంతో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్‌తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్‌ని మీరు ఫైండ్ ఔట్ చేయండి. పర్పస్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమవుతుందంటే, దాంట్లో గ్రోత్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఎక్కడ పెడితే ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయో ఆలోచించాలి. కానీ రేట్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ పెడితే స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ వస్తాయి అనే దాంట్లో చాలామందిని చూశాను నేను. సో మనకి సిటీ నుంచి 200 కిలోమీటర్ల దూరం వెళ్తే చాలా స్క్వేర్ యార్డ్‌లు వస్తాయి. బట్ డెవలప్మెంట్ ఆ 200 కిలోమీటర్లు దాటి రావాలి అంటే 20-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. మీరు అంత సంవత్సరాలు వెయిట్ చేయగలను అంటే దట్ ఈస్ గుడ్. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ ట్రాక్ యుగంలో అన్ని సంవత్సరాలు వెయిట్ చేసే అంత ఓపిక ఎవరికీ ఉండట్లేదు. 5 years లేదా 10 years, 15 years. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీలో కానీ, లేదంటే షాద్‌నగర్‌లో కానీ, ఈ మూడిట్లో ఆదిబట్ల సైడ్ కానీ పెడదాం అనుకుంటే, నేనేమంటానంటే షాద్‌నగర్‌లో ఆల్రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు డెవలప్ అయిపోయి ఉంది. అంటే ఎయిర్‌పోర్ట్ ఆల్రెడీ ఉంది. చుట్టుపక్కల ఏదైతే రైల్వే ఫెసిలిటీ ఎప్పటినుంచో ఉంది.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అక్కడ రోడ్ ఫెసిలిటీ అంటే లాంగెస్ట్ హైవే ఇది. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న పెద్ద హైవే. ఈ హైవే ట్రేడ్ హైవే అంటారు. 4 లైన్ ఉంది. ఇప్పుడు 6 లైన్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ చాలా వరకు అట్‌లీస్ట్ ఒక మేజర్ థింగ్స్‌కి అంటే ట్రాన్స్‌పోర్ట్‌కి గానీ, అక్కడ ఉండడానికి కానీ లివబుల్ ఏరియాగా షాద్‌నగర్ ఆల్రెడీ ఒక మంచి నేమ్‌ని తీసుకునుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో పెడదాం అనుకుందాం. అక్కడ కూడా రిటర్న్స్ వస్తాయి కాదనట్లేదు. బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో వన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీకు లాంగ్ టర్మ్ రిటర్న్స్ నాకు పర్లేదు. ఒక 15 ఇయర్స్ వరకు నాకు ఏ పని లేదనుకున్నప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీని మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, పీపుల్ రావాలి, ఎంప్లాయ్‌మెంట్ అక్కడ జనరేట్ అవ్వాలి. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయిన తర్వాత చుట్టుపక్కల దాన్ని బేస్ చేసుకొని మిగతా ఎంప్లాయ్‌మెంట్ అంతా రావాలి. దెన్ అప్పుడు మనకి అక్కడ రిటర్న్స్ వస్తాయి. ఇక ఆదిబట్ల సైడ్ కూడా సేమ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది కంపేర్ చేసుకుంటే షాద్‌నగర్‌తో. అండ్ కంపేర్ చేసుకుంటే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి బేసిక్ స్టెప్స్ అయినా పడ్డాయి. సో ఇక్కడ కూడా మనకి రిటర్న్స్ బాగానే వస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్‌గా రాదు. బట్ ఒక 15 ఇయర్స్ నాకేమీ వర్క్ లేదు లేదా 10, 12 ఇయర్స్ పట్టించుకోను అనుకున్నప్పుడు సో ఆ ఏరియా కూడా నేను ప్రిఫరబుల్ అని చెప్తాను. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన ప్లేస్‌లో పెడితే తొందరగా రిటర్న్స్ వస్తాయనేది ఒక ప్లేస్ అర్థమైంది మనకి. సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ అయిందనేది మీరే అనాలిసిస్ చేసుకోండి. దీన్ని బట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ తక్కువ టైంలో కావాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ బిల్డ్ అయిన ప్లేస్‌లో పెట్టండి. నాకు చాలా టైం ఉంది అనుకుంటే మాత్రం కొంచెం వేరు వేరు ప్లేసుల్లో సజెస్ట్ చేస్తాను నేను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సపోజ్ ఏదైనా షాద్‌నగర్‌లోనే వెంచర్‌కి వెళ్ళి కొందాం అనుకుంటున్నాం ఒక ప్లాట్. మీరు ఎవరైతే మీకు ఆ కన్సల్టెంట్ ఉంటాడో అతను అడగాల్సింది ఏంటి అంటే 20,000 ప్రైస్ చెప్పారు అనుకుందాం. 20,000 ప్రైస్ చెప్తే మీరు బార్గెయిన్ చేసి పైన కింద వాళ్ళందరినీ నెగోషియేట్ చేసి 15,000కి స్క్వేర్ యార్డ్ తీసుకున్నారు అనుకుందాం. అది మీరు సక్సెస్ అయినట్టా ఫెయిల్యూర్ అయినట్టు ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్‌లో దమ్ము లేకపోతే రూ. 20,000 రూ. 15,000 తీసుకున్నా కూడా మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. నిజంగా ప్రాజెక్ట్‌లో దమ్ము ఉంటే అంటే రీజనల్ రింగ్ రోడ్‌కి దగ్గర ఉండడము, హైవేకి దగ్గర ఉండడము, చుట్టుపక్కల ఏదైనా సెజ్జల్‌కి దగ్గర ఉండడము అండ్ రోడ్ కనెక్టివిటీ బాగుండడము. ఇలా ఏదైనా ఒక మీకు అంటే రేపు ఫ్యూచర్‌లో మీరు గానీ ఉండాలనుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా డెవలప్ అవుతుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు మీకు రేటు ఉపయోగపడుతుంది తప్ప అంతేగాని అక్కడ ఏదో ఒక ప్లేస్‌కి వెళ్ళిపోయాం, వాళ్ళు చెప్పిన దానికంటే మేము తక్కువకు తీసుకున్నాం అనే దాంట్లో మీరు విన్ అయ్యారనుకుంటారు కానీ యాక్చువల్‌గా మీరు విన్ అయినట్టు కాదు. అక్కడ ఏంటంటే అంత డెవలప్‌మెంట్ లేని ఏరియాలో వాళ్ళు సేల్ చేసుకుని మీకు ఇవ్వడం జరిగిందనుకోవాలన్నమాట. సో కాబట్టి స్క్వేర్ యార్డ్ ఎంత తగ్గిస్తారు అని అడగడం మానేసి స్క్వేర్ యార్డ్ కాకుండా డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ అండ్ ఫ్యూచర్లో హైవే నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది, సో ఇక్కడ విలేజ్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఇలాంటి విషయాల్ని డీప్గా అనాలిసిస్ చేస్తే మీ పెట్టే పెట్టుబడికి 100% ఒక రూపాయి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని నెగోషియేషన్లో ఒక రూపాయి తగ్గించినంత మాత్రాన అదేదో మీరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవద్దు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎక్కడైనా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇక్కడ పెడుతున్నారు కాబట్టి అక్కడే పెట్టాలనుకోవడం కానీ, లేదంటే ఈ ఏరియాలో టీవీస్‌లో ఎక్కువగా బాగా ప్రమోట్ అవుతుంది ఈ ఏరియా అనుకుని ఆ ఏరియాలో పెట్టడం కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక డిజైనింగ్ బ్రోచర్స్, కలర్ఫుల్‌గా బ్రోచర్స్ బాగున్నాయి. సో ఇలా చేస్తానంటున్నారు అనే దాని మీద అంటే ప్రతి కన్సల్టెంట్ మీకు రిటర్న్స్ వస్తాయని చెప్తారు కదా! ఆ రిటర్న్స్ వస్తాయన్నట్టు కానీ బ్రోచర్‌లో ఉన్న దాన్ని బట్టి కానీ మీరు బేస్ అవ్వకుండా కొంచెం రీసెర్చ్ చేసి మీరు కనుక తీసుకోగలిగితే మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్రోత్ కారిడారా కాదా, ఆ ఏరియాలో రేపొద్దున ఫ్యూచర్లో డెవలప్ అవ్వడానికి ఏ స్కోప్ ఉంది, ఇలాంటి వాటి మీద కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయండి. ఈ రీసెర్చ్ ఉపయోగపడుతుంది కానీ ఎనాలిసిస్ చేసి పక్క వాళ్ళు ఏమో తక్కువకి ఇస్తున్నారు వీళ్ళు ఎక్కువకి ఇస్తున్నారు దీనికి దానికి ఈక్వల్గా ఎందుకు ఇవ్వట్లేదు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం కంటే కూడా డెవలప్మెంటు, గ్రోతు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తున్నారు, కంపెనీ కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఆన్ టైంలో అవుతున్నాయా లేదా, ఇలాంటి వాటి మీద బాగా మీరు కనుక వర్కౌట్ చేయగలిగితే 100% చెప్తున్నాను మీ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రూ. 1,00,00,000 ఇమీడియట్గా 2 కోట్లు 3 కోట్లు అంటే 2 సంవత్సరాల్లో 3 కోట్లు అయిపోవాలనుకునే దాంట్లో మనము స్కీమ్స్లోకి వెళ్ళిపోతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రూ. 1,00,00,000 ఉంది. స్కీమ్స్లో ఎలా ఉంటుందంటే మీరు నా దగ్గర రూ. 1,00,00,000 పెడితే 2 ఇయర్స్లో 2 crores ఇచ్చేస్తామంటాం. ఇలాంటి వాటిలో ఎప్పుడు పడద్దు. మీ కష్టార్జితాన్ని చాలా జాగ్రత్తగా స్కీమ్స్ వైపుకి వెళ్ళొద్దు. తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేస్తున్నారు సంవత్సరం 2 సంవత్సరాల్లో అంటే అది నమ్మొద్దు.
ఎప్పుడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్‌కి మినిమమ్ 5 సంవత్సరాల పైనే ఉండాలి. ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ దాని మీద అసలు చూడొద్దు దాని గురించి. 5-10 ఇయర్స్ లోపల కొంచెం మంచి గ్రోత్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే కొన్ని ఏరియాస్ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే ఒక అట్‌లీస్ట్ డబుల్ అయ్యే ప్లేసెసే ఎక్కువుంటాయి హైదరాబాద్‌లో. అంటే హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ ఉండడంతో హైదరాబాద్ ఇన్వెస్ట్‌మెంట్ 100% గ్రో అవుతుంది. బట్ కాకపోతే సెకండ్ ఇయర్ ఎంతయింది, థర్డ్ ఇయర్ ఎంతయింది ఇలా చూసుకుంటూ వెళ్తే మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవ్వదు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఒక గ్రోత్ కార్డర్‌ని సెలెక్ట్ చేసుకొని 5-10 ఇయర్స్ దానికి ఫ్రీగా టైం ఇవ్వగలిగితే మీ డబ్బులు డబుల్, ట్రిపుల్, 4 టైమ్స్, 5 టైమ్స్ అయ్యే అవకాశాలుంటాయి. సో ఇలా కావాలి అంటే ఇక్కడ డిసిప్లిన్ కావాలి. అంటే మంచి ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మంచి పర్సన్స్‌ని అంటే తెలిసిన బేసిక్ నాలెడ్జ్ తెలిసిన పర్సన్స్‌ని కనుక్కోవాలి. అంటే ఒక రూ. 1,00,00,000 అనేది తక్కువ కాదని ఎలా చెప్పానో, ఎక్కువ కూడా కాదని చెప్తున్నాను నేను. అంటే రూ. 1,00,00,000 కష్టపడడం అనేది ఈ మధ్య కాలంలో 1,00,00,000 రూపీ మీ దగ్గర ఉండడం అనేది చాలా గ్రేట్. బట్ బయట ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే 400 స్క్వేర్ యార్డ్‌లు కూడా రాని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో హైదరాబాద్‌కున్న అడ్వాంటేజ్ ఏంటి? ల్యాండ్ బ్యాంక్ ఎక్కువుంది. సో ఓఆర్ఆర్ దాటి ఆర్ఆర్ఆర్ ఈ రెండిటికి మధ్యలో రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఓఆర్ఆర్ మధ్యలో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందది. ఫ్యూచర్‌లో అది న్యూ హైదరాబాద్ అవ్వబోతుంది. సో కాబట్టి ఆ ఏరియాస్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నది మంచి రిటర్న్స్ ఇస్తుంది. మీకు గనక ఎక్కడైనా ఒక ప్రాపర్టీ సేల్ చేసి ఆ బిగ్ అమౌంట్ ఉంది. దాన్ని ఎక్కడ పెట్టాలి? ఎలా డైవర్సిఫై చేయాలి? ఏ ఏరియాలో గ్రోత్ బావుంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు నాకు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నేను ఒక మంచి రిపోర్ట్ చేసిస్తాను నేను. ఆ రిపోర్ట్‌లోంచి ఆధారంగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేయాలనేది డిసైడ్ అవ్వచ్చు. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసి ఇస్తాను. తర్వాత డెసిషన్ మీరు తీసుకోండి. ఒకవేళ ఏ ఏరియాలో గ్రోత్ కారిడారు లేదంటే ఏ ఏరియాలో ఇన్ఫర్మేషన్ కావాల్సిందో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సొచ్చినా మీరు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్‌కి కాల్ చేసి సో ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే మీకు ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన నేను ఫైల్ అనేది మీకు షేర్ చేస్తాను. సో దాంట్లో చూసుకొని మీకు నచ్చిన ప్లేస్‌లో మళ్ళీ ఇంకొకసారి రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. హ్యావ్ ఏ గ్రేట్ ఇన్వెస్ట్‌మెంట్స్, నైస్ ఇన్వెస్ట్‌మెంట్స్. థ్యాంక్ యూ.